సభకు నమస్కారం. సభాధ్యక్షులు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, నా తొలి చిత్రం నుంచి మొన్నటి రాములమ్మ వరకు సుమారు ఒక 150 పాటల పైన ఉంటాయి. నా సినిమాలకు రాసిన మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, విశిష్ట అతిథి వరప్రసాద్ రెడ్డి గారికి, ఈ రోజున పుట్టిన నా అల్లుడికి, మనందరం గౌరవించే నిర్మాత జగపతి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే మా అందరికంటే సీనియర్ దర్శకులు పిసి రెడ్డి గారికి, వింజమూరి సుజాత గారికి, వేదిక మీద ఉన్న నా కుటుంబ సభ్యులైన దర్శకులందరికీ, అందులో ఇంచుమించు సగం మంది నా శిష్యులే కావడం నా అదృష్టం. సహజంగా పుట్టినరోజులు జరుపుకోవడం, ఫంక్షన్స్ చేసుకోవడం, ఇవన్నీ సినిమా కళాకారులకి చాలా సాధారణమైన విషయాలు. కానీ ఏదో ఒక విశిష్టత ఉండాలి కార్యక్రమంలో అని ప్రతిసారి ఒక విశిష్టతను కోరి ఏ ఫంక్షన్ చేపట్టినా అది ఎంతో అద్భుతంగా, ప్లాన్డ్గా, డెడికేటెడ్గా, డిసిప్లైన్డ్గా చేసే వంశీ సంస్థ, వంశీ రామరాజు, ధర్మారావు, ఈ వీరందరికీ మా అల్లుడు తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. నారాయణ రెడ్డి గారు చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గురించి. నటకిరీటి అని ఆయన ఇచ్చిన బిరుదే అది. ఆయన ఒకలాగా దాన్ని ఎక్స్ప్రెస్ చేశారు, నేను ఇంకో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తాను. సినిమాల్లో రకరకాల హీరోస్ ఉంటారు. కొంతమంది యాక్షన్ హీరోసు, కొంతమంది ఫ్యామిలీ సబ్జెక్ట్స్ పనికొచ్చే హీరోసు, కొంతమంది లవ్ సబ్జెక్ట్స్కి పనికొచ్చేవాళ్ళు, కొంతమంది మాస్ సినిమాలకు పనికొచ్చేవాళ్ళు. ఇలా హీరోస్, డిఫరెంట్ హీరోస్ ఉంటారు. అందరూ ఒకే స్టైల్ ఆఫ్ హీరోస్ ఉంటారు. నేను ఇప్పటి సంగతి చెప్పట్లా, ఇప్పుడు అందరు హీరోలు ఒకే స్టైలు. ఇప్పుడు స్టైల్లో మార్పు లేదు, అందరూ ఒకే స్టైల్. నేను గతం గురించి పాతది చెప్తున్నా. రామారావు గారిది ఒక స్టైలు, నాగేశ్వరరావు గారిది ఒక స్టైలు, కృష్ణది ఒక స్టైలు, శోభన్ బాబుది ఒక స్టైలు, మధ్యలో మోహన్ బాబు, మురళీమోహన్, చంద్రమోహన్, ఇలా అన్ని వేషాలు వేస్తూ వస్తుంటే ఓ కుర్రాడు బయలుదేరి వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి యాక్టర్ అయిపోవాలనుకున్నాడు. అంటే హీరో అవుదాం అనుకున్నాడా లేదా అనేది నాకు తెలియదు, కానీ బహుశా హీరో అవుదామనే ఎవరైనా సరే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేస్తారు, మేకప్ వేసుకుంటారు. మొత్తానికి చేరాడు. చేరి చిన్న వేషాలు వేశాడు, 2 హీరోలతో వేశాడు, 3 హీరోలతో వేశాడు, సీరియస్ వేషాలు వేశాడు, రకరకాలు వేశాడు. అప్పటికి ట్రాక్ డిసైడ్ కాల. పాండవులు 5, 4 ఉన్నారు. 4కి 4 దారులు ఉన్నాయి. మాసు, క్లాసు, ఫ్యామిలీ, స్టంట్స్. కానీ ఒక క్లాస్ ఖాళీగా ఉంది పాండవుల్లో ఒకడికి. అదే సెంటర్లో దూరాడు కిరీటి. అదే కామెడీ ట్రాక్తో హీరో అయ్యాడు.
తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక సెక్షన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సెపరేట్ ట్రాక్, ఇక దానికి పోటీ లేదు, ఎవ్వరూ అతను రూట్లోకి రాలేరు. అందువల్లే రాజేంద్ర ప్రసాద్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయ్యాడు, ఫ్యామిలీస్కి లైకింగ్ అయ్యాడు, పిల్లలకు లైకింగ్ అయ్యాడు. 4 హీరోల సినిమాలు చూసే వాళ్ళందరూ కూడా అభిమానం అయ్యాడు. ఎందుకంటే చూస్తున్నంతసేపు సరదాగా ఉంటుంది, నవ్విస్తారు, నవ్వించడానికి అవకాశం ఉంటుంది. అలా అమెరికా వెళ్ళినప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ క్యాసెట్ మీరు వచ్చేటప్పుడు ఉంటే తెచ్చిపెట్టండి అని అడిగేవారు. దట్ మీన్స్ సినిమా అనేది నిజంగా ఎంటర్టైన్మెంట్ అయితే ఆ ఎంటర్టైన్మెంట్కి రాజేంద్ర ప్రసాద్ ఒక చిన్న దిక్సూచి అయ్యాడు. తన ట్రాక్ అలాగే కంటిన్యూ అవుతూ ఎన్నో సినిమాలు, అంటే ఒక సినిమా 2 సినిమాలు కదా, 216 సినిమాల్లో హీరోగా చేసిన సినిమాలు దగ్గర 100 సినిమాలు ఉంటాయి. వాటిలో చాలా మంచి సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఎంతమంది దర్శకులతో చేసినా ఒక్కొక్కరు ఒక్కొక్క వైవిధ్యం ఉన్నవాడు బాపు గారు చేశారు. అలాగే వంశీ చేశాడు. ఇప్పుడు వేదిక మీద కూర్చున్న వారందరూ డైరెక్ట్ చేశారు. నేను కూడా 2 పిక్చర్లు చేశాను. కానీ రాజేంద్ర ప్రసాద్కి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది రేలంగి నరసింహారావు. ముప్పై 33 సినిమాలు చేశారు వాళ్ళ కాంబినేషన్లో, 12 100 డేస్ పిక్చర్స్ వాటిలో. అంటే బడ్జెట్ సినిమా 100 డేస్, ఏ పెద్ద స్టార్ కాస్ట్ కాదు, రాజేంద్ర ప్రసాదే స్టార్. పెద్ద బడ్జెట్ కాదు, పెద్ద నిర్మాతలు కాదు, చిన్న నిర్మాతలు. చేసిన ప్రతి నిర్మాతకి రూపాయి మిగిలించుకునే నిర్మాతలు. ఇవాళ కేవలం కమెడియన్గానే కాకుండా, బహుశా ఈయన ఇప్పుడు వచ్చిన ఆ 4 సినిమా తర్వాత మీ శ్రేయోభిలాష్ సినిమా గురించి చెప్పారు నారాయణ రెడ్డి గారు. కానీ అంతకంటే ముందు ఎప్పుడో ఎర్రమందారం అని ఒక సినిమా, దట్ వాజ్ ద బెస్ట్ ఫిలిం, ఉత్తమ నటుడుగా అవార్డు తీసుకున్నాడు. ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం. అది కామెడీ కాదు, ఒక అమాయకమైన పాత్ర అద్భుతంగా చేశాడు. నటుడుగా రాజేంద్ర ప్రసాద్కి ఎంత స్టామినా ఉందా, ఎంత టాలెంట్ ఉందా అనేది ఆ సినిమా నిరూపించింది. ఆ తర్వాత కాలక్రమేణా కామెడీ వేషాలు తగ్గించడానికి ట్రై చేశాడు. వేరియస్ రీజన్స్ ఉంటాయి. అందులో రూటు మార్చాడు ఆ 4 కానీ మీ శ్రేయోభిలాష్ కానీ. ఇందాక నారాయణ రెడ్డి గారు అన్నారు, చేసిన తరువాత కూడా ఓనమాలు నేర్చుకుంటున్నాడు అని. ఓనమాలు నేర్చుకోవడంలా ఓనమాలతో ఓనమాలు నేర్పిస్తున్నాడు. స్మాల్ కరెక్షన్. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పరిణితి చెందిన నటన ప్రదర్శించడం కోసం సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అగైన్ ఈ 200 సినిమాలు అనేది ఒక కెరీర్ అయితే, అగైన్ ఫ్రమ్ ఆ 4 నుంచి సెకండ్ కెరియర్ స్టార్ట్ అయింది రాజేంద్ర ప్రసాద్కి. ఇది తను కష్టపడినంతకాలం, తను డిసిప్లిన్డ్గా ఉన్నంతకాలం, తను తన నిర్మాతల మీద నమ్మకాన్ని, దర్శకుల మీద గౌరవాన్ని నిలుపుకున్నంతకాలం ఐ థింక్ నన్ కెన్ టచ్ దిస్. అందుకని ఇంతకు ముందు నడిచిన చరిత్ర వేరు, ఇప్పుడు నడవబోయే చరిత్ర వేరు. ఈ చరిత్ర మరింత జాగ్రత్తగా ఉండాలని మనసారా ఆశీర్వదిస్తూ, మరిన్ని మంచి పిక్చర్లు అతను చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.